దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవుడు ఒక్కొక్కసారి మనుషులు మనలను అవహేళన చేసినప్పుడు, మనల్ని చూచి మనుషులు నవ్వినప్పుడు ఎందుకు అలా నవ్వారని మనం అనుకుంటాం, కానీ దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. సరే, దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఈ దినం మనందరికీ తెలుసు, ఈ మాసంలో మనకిది చిట్ట చివరి పునరుత్థాన దినం అయి ఉన్నది, ఆఖరి పునరుత్థాన దినము కనుక వచ్చే నెలలో, ఆగస్టు నెలలో మళ్ళీ తిరిగి మనం దేవుని సముఖంకి తిరిగి రాబోతున్నాం. ఈరోజు మన అంశము నేను చెప్తాను, మీరు నోట్స్లో మీరు రాసుకోండి. ఎందుకు మనము ద్వేషింపబడుతూ ఉన్నాం? క్రైస్తవ బిడ్డలమైన మనము అందరితో ఎందుకు ద్వేషింపబడుతున్నాం? అందరూ ఎందుకు మనలను ద్వేషిస్తున్నారు, మనలను ఎగతాళి చేస్తున్నారు? చూడండి, మరి ఒరిస్సాలో స్టెయిన్స్ గ్రహం అని ఆయనను మరి గడ్డి వేసి ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని చంపివేశారు. చంపినప్పుడు లోకమంతా కూడాను విచారించింది. చాలామంది నాయకులు ఇదొక చీకటి దినము మానవ చరిత్రలో, భారతదేశపు చరిత్రలో ఇది చీకటి దినమని వారు అభివర్ణించారు. ఇంకా మణిపూర్ అనే ప్రాంతంలో అయితే విపరీతమైనటువంటి మరణాలు జరిగాయి. మనందరికీ కూడా బాగా తెలుసు. ఒక డేవిడ్ అనే ఆ క్రైస్తవ వ్యక్తిని ఇలా తల నరికి కాంపౌండ్ వాల్కు తగిలించి శత్రువులు వెళ్ళిపోయారు. ఇలాగనే మనము ద్వేషించబడుతూ ఉన్నాం. స్టెయిన్స్ గ్రహ గారి విషయాన్ని చూస్తే, అలాగనే మణిపూర్లో విషయాలు చూస్తే, భారతదేశంలో చాలా సంఘాలు, దేవుని ఆలయాలు అవి కూల్చబడ్డాయి. దేవుని సేవకులు చాలామంది సమూల నాశనము చేయబడ్డారు. దేవుని సేవకులు చంపబడ్డారు. మనం ఏం చేస్తామంటే ప్రధానమంత్రి కొరకు మనం ప్రార్థన చేస్తాం, అలాగనే ముఖ్యమంత్రుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మీకు తెలుసును, దేవా మా దేశాన్ని దీవించు, మా నాయకులను దీవించు, ఎందుకంటే బైబిల్లో ఉంది మీరు సుఖంగా జీవించాలి అని. అంటే మీరు ఆ నాయకుల కొరకు ప్రార్థన చేయమంటే మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నందుకు లోకం ఏం చేయాలంటే మనలను గౌరవించాలి. దానియేలును రాజు గౌరవించినట్లుగా మనం గౌరవించబడాలి. యోసేపును రాజు గౌరవించినట్లుగా, ఫరో రాజు గౌరవించినట్లుగా మనం గౌరవించబడాలి. మొర్దెకైని రాజుగారు గౌరవించినట్లుగా మనం కూడా గౌరవించబడాలి. కానీ మనం గౌరవించబడడం లేదు, మనము ద్వేషింపబడుతూ ఉన్నాం. ఎందుకు ద్వేషింపబడుతున్నామో కొన్ని కారణాలు నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండే నేను చూపిస్తాను, నా సొంత మాటలు కాదు. ఎందుకు మనము ద్వేషించబడుతున్నాం? చూడండి, మీరు క్రైస్తవ బిడ్డలుగా ఎక్కడైనా వెళ్ళి ఒక అద్దె ఇల్లు కావాలి అని అంటే మీరు ఎవరైనా అడుగుతారు మనల్ని. మనం ఏం చెప్తామండి? చెప్తారా? మనం ఏం చెప్తాం? మేము క్రైస్తవులం. చెప్దామా? ఏం చెప్తాము? మేము క్రైస్తవులం. అయితే వాళ్ళు ఏమంటారు వెంటనే? అయితే క్రైస్తవులు అయితే మేము ఇవ్వమండి అంటారు. మనల్ని ద్వేషించినట్లే కదా. విచారంతో మనం తిరిగి వస్తాం. మేము కూడా ఈ ప్రాంతంలో ఒక దగ్గర రెంట్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసాం, ఈ వారంలో వచ్చి మేము గదిలో చేరుతామండి, మరి ఇంట్లో చేరుతాము అంటే వాళ్ళు మమ్మల్ని అడిగారు మీరు ఎవరండి అని అడిగితే క్రైస్తవులు అంటే అయితే మేము ఇవ్వలేమండి, సారీ అని చెప్పారు. చూడండి, ఇలాగన మనము ద్వేషింపబడతా ఉన్నాం. స్కాలర్షిప్స్ ఉండవు క్రైస్తవ బిడ్డలకు, గృహాలు అద్దెకు ఇవ్వరు. ఇవన్నీ మనము ప్రతినిత్యము మనము అనుభవిస్తూనే ఉన్నాం. సరే, ఎందుకు మనము లోకము చేత ద్వేషింపబడుతున్నాం? ఎందుకు మనం అందరం కూడా విసర్జించబడుతున్నాం? బైబిల్ నుండి చూద్దాం. సహోదరి చదివిన ఆ భాగంలో మీరు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనములో మొదటి విషయము వ్రాయబడి ఉంది. మొదటి విషయాన్ని చూద్దాం. నేను చదువుతున్నాను, మీరు కూడా వచనాన్ని చూడండి. యోహాను 15:25, వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతువుగా ద్వేషించిరి అని బైబిల్ చెప్తా ఉంది. వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. గమనించారా? ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. నన్ను ద్వేషించారు అనగా మనుషులు యేసుప్రభు జీవించిన కాలంలో యేసుప్రభుల వారిని వారు ద్వేషించారు. రెండవది ఏం చెప్తున్నారంటే నా తండ్రిని, మా నాన్నను కూడా వాళ్ళు ద్వేషించారని చెప్తున్నారు. ఎందుకు ద్వేషించారు? ఒక కారణం చెప్తా ఉన్నాడు దావీదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇది దావీదు కీర్తనలో నుండి తీయబడింది. 35వ కీర్తన 19వ వచనంలో ఈ ప్రవచనము ఉంది. మరి ఎందుకు ద్వేషిస్తున్నారంటే మొదటి విషయాన్ని చూద్దాం. నిర్హేతుకముగా
హేతువు ఏమీ లేదు, అందుకే ద్వేషించారు. ఒకసారి ఒక క్రైస్తవ బిడ్డను ఒక అతను కత్తితో పొడిచి చంపేశాడు విదేశాల్లో. చంపిన తర్వాత జడ్జి ముందు ఆ చంపినటువంటి వ్యక్తి, హంతకుడు జడ్జి ముందు నిలబడ్డాడు. ఎందుకు ఈ క్రైస్తవ వ్యక్తిని చంపావు అని అంటే, ఊరికనే చంపాను. చచ్చిపోయేటప్పుడు మనుషులు ఎలా ఉంటారో అది చాలా సింపుల్ రీజన్ చెప్పాడు. అనగా జడ్జి కోపం వచ్చింది. అనగా మనుషులు ఎట్లా చచ్చిపోతారో చూడాలని ఒక క్రైస్తవుని హత్య చేయాలన్నా అని ఆయనకు శిక్ష విధించారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, హేతువు ఏమీ లేదు క్రైస్తవులను ద్వేషించడానికి, హేతువు ఏమీ లేదు. హేతువు లేకుండానే వారు నన్ను ద్వేషించారు. ఇంకొక మాట చెప్తున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో ఇంకో మాట ఉంది చూడండి. యోహాను 15:23లో నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడని మళ్ళీ ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. రెండోసారి నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. మొదటి విషయం ఏం గమనిస్తున్నామంటే, ఎందుకు లోకము మనలను ద్వేషిస్తుంది అంటే, హేతువు ఏమీ లేదు, రీజన్ ఏమీ లేదు, కారణము ఏమీ లేదు. నిర్హేతికంగా కారణము ఏమీ లేకుండానే మనము ద్వేషించబడుతున్నాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. గలతీ 4:15 మీరు చూడండి. గలతీ 4:15లో రెండవ కారణం ఉంది ఎందుకు లోకము క్రైస్తవులను ద్వేషిస్తుందో. రెండవ రీజన్ మనం చూస్తున్నాం. గలతీ 4:15 నేను చదువుతున్నాను చూడండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. అపోస్తలుడైన పౌలు గలతీకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. నాతో కలిసి చెప్పండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజమాడాడు అని నిజం చెప్పాడు. చూడండి, చాలా పర్యాయాలు దేవుని సేవకులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి ద్వేషింపబడతారు. ఎందుకంటే నిజమాడినందువలన, నిజం చెప్పినందువలన. నేను ఒక చర్చిలో ఒక 20 years కిందట ఒక దగ్గర పనిచేశాను. నాకు తెలిసిన ఒక బ్రదర్ సిటీలో, అన్న మీ యువజన సమాజానికి నేను వచ్చి దేవుని వాక్యం చెప్తానన్నా అని అన్నాడు. సరే రండి అని నేను చెప్పాను. ఆయన వచ్చాడు. ఆయన మంచి భక్తిపరుడే, బాప్సం తీసుకున్నాడు, రక్షింపడినటువంటి వ్యక్తే, మారు మనసు పొందాడు, మంచి ప్రీచర్ అని కూడా నేను విన్నాను. చక్కగా యవనస్తుల మధ్యలో వాడబడుతున్నారని కూడా నేను విని ఆయనను ఆహ్వానించాను. ఆయన వాక్యం చెప్పేసి సాటర్డే వెళ్ళిపోయాడు. ఆదివారము ఒక అమ్మాయి నా దగ్గర వచ్చి, పాస్టర్ గారు నిన్న శనివారం ఒక ప్రీచర్ వచ్చారు కదా, మీకు తెలుసు అని చెప్పారు, ఆయనను ఇంకొకసారి పిలవద్దు అని చెప్తా ఉంది అమ్మాయి. ఎందుకమ్మా, ఆయన ఏమన్నా చెడ్డ విషయాలు చెప్పాడా, ఆయన ఏమన్నా నొప్పించాడంటే, ఆయన మీరు అది రాసుకోవద్దు, ఇది పూసుకోవద్దు అని ఏమేమేమో చెప్తున్నారండి. అలాంటి వాళ్ళేం మాకు వద్దు అని అన్నారు. అంటే నేనేమనుకున్నానంటే, మనం ఏదైతే జరిగిస్తున్నామో అది కొంచెం తగ్గించుకోమని దైవజనులు చెప్తే, గద్దించినప్పుడు మనకేమనిపిస్తుందంటే అది కొంచెం అసహ్యము అనిపిస్తుంది. వారి మీద మనం మనసు పెట్టం. ఇక్కడ గలతీ సంఘాన్ని కూడా అనేక పర్యాయాలు పౌలు గారు గద్దించాడు. ఎందుకు, మీ ఆరంభం బాగానే ఉంది కదా, మీరు మారుమనసు పొందారు కదా, ఎందుకు నా మీద ఎవరన్నా మీకు చాడులు చెప్పారా, ఎందుకు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతున్నారు, ఎందుకు మీ మనసులను మీరు మార్చుకున్నారు, మీ ఆరంభం బాగానే ఉంది కానీ మీ అంతం సరిగా లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా. కనుక రెండో విషయం ఏంటంటే, సత్యము చెప్పినందువలన లోకము మనలను ద్వేషిస్తుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కఠినంగా మాట్లాడితే నాన్న మనకు శత్రువు అవుతాడు, కఠినంగా మాట్లాడితే అమ్మ మనకు శత్రువు అవుతుంది, కఠినంగా మాట్లాడితే మన బంధువులు వాళ్ళు మనకు శత్రువులు అవుతారు. గుడికి వెళ్ళండమ్మా అని గద్దించి చెప్పారనుకోండి, వాళ్ళు మనకు శత్రువులు అవుతారు. ఎందుకు అని అంటే వాళ్ళేమో మంచి విషయాలు చెబుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పౌలు గారు ఏమన్నారు 4:14లో, గలతీ 4:14లో మీరు గమనించినట్లయితే, ఒకప్పుడు దేవదూతలను చూచినట్లుగా మీరు నన్ను చూచారు. ఓ గలతీ సంగమా, ఒక ఏంజెల్ని చూచినట్లుగా మీరు నన్ను చూచారు.
క్రీస్తు వలె మీరు నన్ను చూచారంటున్నాడు. వీలైతే మీ కన్నులు ఊడదీసి నాకు ఇవ్వాలని మీకు తలంపు ఉంది. ఎంత మంచి వాళ్ళు చూడండి. పౌలుని ఒక దూతలాగా చేర్చుకున్నారు. పౌలు గారిని, సువార్తికుడైన పౌలు గారిని క్రీస్తు వలె వాళ్ళు చేర్చుకున్నారు. అంతేకాదు, ఒకవేళ పౌలు గారికి నేత్రాలు అవసరమైతే మీ నేత్రాలు పౌలు గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు, నన్ను ఎంతో ప్రేమించారు. కానీ నేను మిమ్మల్ని గద్దించినందువలన మీకు నేను శత్రువునయ్యాను. నేను గద్దించినందువలన, నేను నిజమాడినందువలన, నేను నిజం చెప్పినందువలన మీరు నన్ను ద్వేషిస్తున్నారని చెబుతున్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. రెండు విషయాలు మనం గమనించాము. మనం విసర్జించబడ్డానికి, మనము ద్వేషింపబడ్డానికి ఒకటి హేతువు ఏమీ లేదు. రెండవది సత్యము చెప్పుట వలన మనం విసర్జించబడ్డామని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇంకోసారి చెప్దామా? హల్లెలూయా. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మూడవది చూద్దాం, ఎందుకు ద్వేషించబడుతున్నామో మూడవ విషయాన్ని చూద్దాం. దయచేసి పేతురు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. కొంచెం పెద్దగా ఉంది, కానీ మనందరం కూడా ఇది మనకు సంబంధించింది. ఈ వచనం ఈ రోజుల్లో మనము ఈ హైదరాబాద్ పట్టణంలో, ఈ భారతదేశంలో మనం ఉన్నందువలన ఇది మనకు సంబంధించింది. బైబిల్లో నుండి చదువుతున్నాను చూడండి. ఆ మొదటి పేతురు 4వ అధ్యాయము 3-4 వచనాలు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంటిమి అని అంటున్నాడు. గతించిన కాలమే చాలును. అవన్నీ ఇంతకుముందు చేశాం. ఏం చేశాం? పోకిరోళ్ళతో ఉన్నాం, దురాశల్లో ఉన్నాం, మద్యపానం చేశారు, అలాగనే అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొన్నారు, అలాగనే త్రాగుబోతులతో మనం ఉన్నాం, చేయకూడనటువంటి విగ్రహ సంబంధమైన వాటన్నిటి చేశాం అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్ములను, మీ బైబిల్లో ఏముందండి, ద్వేషించుచున్నారంటున్నాడు. అంటే ఇంతకుముందు మీరు తాగారు, కానీ ఇప్పుడు మీరు మారు మనసు పొంది తాగుబోతులుగా మీరు లేరు. ఇంతకుముందు పోకిరి వాళ్ళతో మీరు తిరిగారు, ఇప్పుడైతే పోకిరి వాళ్ళతో మీరు తిరగడం లేదు, మీరు రక్షించబడ్డారు. ఇంతకుముందు దురాశలు కలిగి ఉన్నారు, ఇప్పుడైతే దురాశలు మీరు కలిగి లేరు. ఇంతకుముందు అల్లరితో కూడిన ఆటపాటల్లో మీరు పాల్గొన్నారు, ఇప్పుడైతే మీరు పాల్గొనడం లేదు. అలాగనే అంటున్నాడు, చేయకూడనటువంటి విగ్రహ పూజలన్నీ మీరు చేశారు. ఒకప్పుడు ఆ విగ్రహాల దగ్గరికి మీరు వెళ్ళారు, ఇప్పుడు మారు మనసు పొంది మీరు విగ్రహాల దగ్గరికి మీరు వెళ్ళడం లేదు. కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఇంతకుముందు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు రావడం లేదు మా టేబుల్ దగ్గరికి? ఇంతకుముందు బొమ్మల దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు మా బొమ్మల దగ్గరికి మీరు రావడం లేదు? ఇంతకుముందు అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో మనం పాల్గొన్నాం కదా, ఎందుకు పాల్గొనడం లేదని వాళ్ళు మనలను ద్వేషిస్తూ ఉన్నారని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారంటే వారి అల్లరిలో మనం పాల్గొనడం లేదు, వాళ్ళ విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళడం లేదు, వాళ్ళ పిచ్చి చేష్టలు మనం చేయడం లేదు, వారి పిచ్చి డాన్సులు మనం చేయడం లేదు, అలాగనే వారు అల్లరితో కూడిన ఆటపాటల్లో మనం పాల్గొనడం లేదని, పోకిరి చేష్టల్లో మనం ఉండడం లేదని, ఇప్పుడు రమ్మని వాళ్ళు పిలిస్తే మనం పోవడం లేదు. అందుకే పౌలు అంటున్నాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలన్నీ చేశాము. ఇప్పుడు మనల్ని వాళ్ళు పిలుస్తున్నారు, మనం వెళ్ళడం లేదు. అందుకే వాళ్ళు మనకు వారు అందరూ కలుసుకొని మనల్ని ద్వేషిస్తున్నారని చెప్తా ఉన్నారు. పర్వాలేదు, వాళ్ళు ద్వేషించినా మనల్ని చేర్చుకునే ఒక దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మీరు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అపోస్తలుల కార్యములు 2:40 చూడండి. 2:40 చూడండి, ఒక మాట చెప్తున్నాడు పేతురు
గారు అక్కడున్న జనాభాతోటి ఆ 3,000 మంది బాప్సం పొందినటువంటి వాళ్ళతోటి ఆయన ఏం చెప్తున్నాడు? ఈ తరము వారికి వేరే రక్షణ పొందవాలని అంటున్నాడు. ఈ తరము వారికి వేరు కావాలి. మన అపార్ట్మెంట్ అంతా ఒక సైడ్ ఉంది, కానీ మనము వారి నుండి వేరు కావాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వేరైనటువంటి ప్రజలము దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది వేరు కారు, వారితోటి ఇంకా తిరుగుతూనే ఉంటారు, వారి అల్లరిలో పాల్గొంటూనే ఉంటారు, వాళ్ళ ఆటపాటల్లో పాలుపంపులు కలిగి ఉంటారు. ప్రభు అంటున్నారు, ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందాలి అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం గమనించాం. ఎందుకు మనను లోకం ద్వేషిస్తుంది? 1 కారణము, హేతువు ఏమీ లేదు. 2వ విషయం చూద్దామా? సత్యము చెప్పుట వలన, పౌలు గారు సత్యం చెప్పినందువలన, గద్దించినందువలన ఆ సంఘానికి ఆయన కాపరిగా ఉన్నాడు. గలతీయులకు ఆయన శత్రువు అయ్యాడు. అలాగనే అవిశ్వాసుల ఆచారాలలో మనం పాలు పొందడం లేదు కనుక అవిశ్వాసుల పనులు మనం చేయడం లేదు. ఇంతకుముందు చేశాం, ఇప్పుడు మానుకున్నాం. అందుకే లోకం మనలను ద్వేషిస్తూ ఉంది, లోకం మనలను ద్వేషిస్తుందని బైబిల్లో మనం చూస్తున్నాం. 4వ విషయాన్ని మనం చూద్దాం, 4వ సంగతిని చూద్దాం. 1 యోహాను 3:13 చూడండి. అపోస్తలుడైన యోహాను ఏం మాట్లాడుతున్నాడో చూడండి దేవుని వాక్యంలో. 1 యోహాను 3:12-13. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, కానీ మీరు ఆశ్చర్యపడద్దు అని అంటున్నాడు. ఇంకా మీరు గమనిస్తే అక్కడ ఆ 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ యోహాను భక్తుడు చెప్తున్నాడు. 2 వ్యక్తులను మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మీరు చెప్తారండి ఆ 2 వ్యక్తులు ఎవరు? 12వ వచనంలో 3:12లో కయ్యూను, రెండవది మళ్ళీ చెప్దామా ఎవరు? కయ్యూను, రెండవది హేబేల్. 2 గురించి చెప్తా ఉన్నారు. ఎందుకు కయ్యూను హేబేల్ను ద్వేషించాడు? ఎందుకు అన్నగారు తమ్ముడిని చంపాడు అని అంటే ద్వేషంతో. ఇంకో మాట చెప్పాలంటే అసూయ వలన, ప్రేమైన బిడ్లారా, అసూయ వలన ఆ తమ్ముని చంపివేశాడు. కానీ దేవునికి అది ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఈ అన్నదమ్ముల మధ్యలో మీరు చూడండి, ఒకని క్రియలేమో చెడ్డవి, ఒకని క్రియలేమో మంచివి. హేబేలు క్రియలు నీతి క్రియలు, కయ్యూని క్రియలు చెడ్డ క్రియలు. 3:12లో 1 యోహాను 3:12లో మనం గమనిస్తున్నాం. చూసారా? వారి క్రియలు చెడ్డవి అయినందువలన, వారు మంచి వాళ్ళు కానందువలన కయ్యూను తన సోదరుని చంపాడు. ఎందుకంటే అన్న క్రియలు చెడ్డవి, తమ్ముని క్రియలు మంచివి. మన ఇంట్లో మనం ద్వేషించబడుతున్నామంటే చాలామంది మరి మనకు తెలుసు కదా, చెడ్డ క్రియలు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనలను ద్వేషిస్తున్నారు. పర్వాలేదు, మన మట్టుకు మనము దైవభక్తి కలిగి అందరూ మారు మనసు లేనటువంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా మన సహోదరులు మనం ద్వేషించకుండా, ప్రభువా నేను నీ బిడ్డగా ఉన్నానయ్యా అంటున్నారు. అవును, మనం ద్వేషించబడతాం, కానీ ఆశ్చర్యపడ వీలు లేదు. మొన్న ఒక క్రిస్టియన్ అమ్మాయి బాగానే పాటలు పాడుతూ ఉంది, చాలా పాటలు పాడింది. ఆమె తన ఇంటర్వ్యూలో చెప్తా ఉంది, నేను క్రిస్టియన్ అని ఆరంభంలో నన్ను పాటలు పాడనివ్వ లేదు. ద్వేషించబడింది కదండి, క్రైస్తవురాలని పాటలు పాడనివ్వలేదని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అవును, ఇలాగనే లోకం మనలను ద్వేషిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, వారి క్రియలు చెడ్డవి, మన క్రియలు మంచివి అని చూస్తున్నాం. చూడండి, మనం ఈ లోకంలో గమనిస్తే యేసుని ఎందుకు చంపారు? అసూయ చేత చంపారు. అలాగనే స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు చంపారు? వారి క్రియలు చెడ్డమైనందువలన, స్టెఫన్ క్రియలు నీతి క్రియలు అయినందువలన. మార్టిన్ లూథర్ కింగ్ అని అమెరికా దేశంలో నల్ల జాతి వాళ్ళకి ఒక నాయకుడిగా ఉన్నాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని అంటారు. జేమ్స్ రే అనేవాడు తుపాకీతో ఆయనను చంపాడు. ఎందుకు? ఆయన ఏ తప్పిదం చేయలేదు, కానీ తెల్లవాళ్ళతో నల్లవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వండి, మీ బస్సులలో మమ్మల్ని ఎక్కనివ్వండి, అలాగనే మీ పని వాళ్ళగా, మీ బానిసలుగా మా నల్ల వాళ్ళని మీరు దయచేసి వాడుకోవద్దనని ఆ మార్టిన్ లూథర్ కింగ్ గారు అమెరికా దేశంలో ఒక నినాదము తీసుకొని వచ్చినందు వలన ఆయనను చంపివేశారు. ఇలాగనే క్రైస్తవ బిడ్డలు అనేక మంది చంపబడుతున్నారు. ఈ మధ్యకాలంలో
పగడాల గారు మీ అందరూ తెలుసు, ఆయన ఎందుకు చంపబడ్డాడు? ప్రవీణ్ గారు ద్వేషము, ఆయన మతం గురించి మాట్లాడినందువలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అసూయ వలన మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. అంత మాత్రాన మీరు ఆశ్చర్యపడొద్దు. అన్నదమ్ములందరూ కలిసి యోసేపుని తీసుకెళ్ళి గుంటలో పడేశారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యోసేపును దేవుడు ఆ గుంటలో నుండి ఒక నిచ్చెన వేసి ఫరో రాజు సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అసూయ అనేది చాలా చెడ్డది. హేబేలు మీద కయ్యూను అసూయపడి చంపినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి లోకం ఎందుకు మనం ద్వేషిస్తుందంటే మన మీద వాళ్ళకి అసూయ ఉంది. మన పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, మనం మంచి బంగ్లా కొనుక్కున్నాం, మనం మంచి కారుల్లో తిరుగుతున్నాం, ఉన్నతమైనటువంటి వారముగా ఉన్నాం, ఐఏఎస్లుగా ఉన్నాం, ఐపీఎస్లుగా ఉన్నాం, బాగా చదువుకొని విద్యావంతులై లోకంలో అందరి చేత పేరు ప్రఖ్యాతలు మనం పెంచుకుంటున్నాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, ప్రజలకు అసూయ ఉంటుంది, అందుకే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని వందనాలు. 5వ విషయాన్ని చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. 5వ సంగతి చూద్దాం. మొదటి విషయము, ఎందుకు లోకం మనలను ద్వేషిస్తుందంటే హేతువు ఏమీ లేదు. నంబర్ 1. రెండవది సత్యము చెప్పుట వలన. మూడవది అవిశ్వాసుల యొక్క ఆచారాల్లోనికి మనం వెళ్ళడం లేదు కాబట్టి వాళ్ళు మనం ద్వేషిస్తూ ఉన్నారు. 4వది అసూయ వలన మనము ద్వేషించబడుతున్నాం. హల్లెలూయా చెప్దామండి? హల్లెలూయా గట్టిగా చెప్దామా? గట్టిగా ఒకసారి అందరం చప్పట్లు కొడదామా? దేవుడికి వందనాలు. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఎందుకు మానవులు ఈ లోకంలో ఉన్న వాళ్ళు క్రైస్తవ బిడ్డల్ని ద్వేషిస్తున్నారంటే 5వ సంగతిని మనం చూద్దాం. 5వ విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. దేవుని వాక్యంలో ఇతరుల క్రియలు వారి క్రియలు చెడ్డవైనందువలన అని బైబిల్లో మనం చూస్తున్నాం. లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు, కానీ క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నిన్ను ద్వేషించును. వారి క్రియలు చెడ్డవి అని అంటున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి క్రియలు చెడ్డవైతే వారి క్రియల్లో మనం కూడా పాలిపంపులు పొందడం లేదని, ఇతరుల క్రియలు చెడ్డవి మన క్రియలు మంచివి. ఇంతకుముందు కూడా ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఒక మాట నేను చెప్పవలసి ఉంది. ఆ మాట ఏంటంటే చీకటిని వెలుగును దేవుడు వేరు చేశాడు. మనం ఇప్పుడు చీకటి సంబంధులము కాదు. బైబిల్ చెబుతుంది లోకం మిమ్మల్ని ద్వేషింప నేరదు, కానీ ద్వేషింపకూడదు. ఎందుకంటే మీరు మంచి వాళ్ళు అయి ఉన్నారు, కానీ మిమ్మల్ని ద్వేషిస్తుంది. వారి క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది లోకం నిన్ను ద్వేషిస్తుంది అని చెప్తున్నారు. విశ్వాసులకి అవిశ్వాసులకి పాలుపంపులు లేవు కనుక ఆ అవిశ్వాసులతో మనం ఉండడానికి వీలు లేదు. చీకటికి వెలుగుకి పొత్తు లేదని చెప్తున్నాడు. మంచి వాళ్ళతో చెడ్డవాళ్ళకి పొత్తు లేదని ఆయన చెప్తా ఉన్నాడు. చెడ్డవాళ్ళకి ఎంత దూరంగా మనం ఉండగలిగితే అంత మంచిది అని చెప్తూ ఉన్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరుల క్రియలు చెడ్డవి, మన క్రియలు మంచివి. అందుకే వారు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు. కనుక వారి క్రియల్లో మనం పాలు పంపులు పుచ్చుకోనందువలన, వారి క్రియలలో వారి అడుగుజాడల్లో మనము ఉండినందువలన వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారని మనం బైబిల్లో నుండి చూద్దాం. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మత్తయి 10:22లో చివరి వచనం చదువుదాం. మత్తయి 10:22లో మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మళ్ళీ చెప్దామండి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. గమనించారా? యేసు ప్రభు నామము ధరించినందువలన. ఏ నామం అది? ఏ నామం అండి? యేసు అనే నామం కదండి. అడ్డనామం నిలువునామం కాదు, యేసునామం. యేసునామం ధరించినందువలన, యేసు ప్రభు బిడ్డలుగా మనము ఉన్నందువలన, సహోదరుల ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అక్కడ క్రింద వచనాలలో వ్రాయబడి ఉంది, సహోదరుడు మరణానికి అప్పగిస్తారు, అన్న తమ్ముని చంపేస్తారు,
రెండవది అంటున్నాడు తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారంటున్నాడు. మూడవది అంటున్నాడు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరని బైబిల్లో చూస్తున్నాం. గమనించారా? సొంత అమ్మనే సొంత నాన్ననే ఇక్కడ రాయబడి ఉంది. సొంత అన్న తమ్ముడిని మరణానికి అప్పగిస్తారు. ఎందుకంటే యేసు నామము ధరించినందువలన తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు. ఎందుకు అనంటే ఆ కుమారుడు యేసు ప్రభుల వారిని అంగీకరించినందువలన, యేసు నామము ధరించినందువలన. అలాగునే మూడోది అంటున్నాడు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు అని అంటున్నారు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడదురు, అంతము వరకు సహించువాడు రక్షింపబడును అంటున్నాడు. అవును, అంతం వరకు సహించాలి. ఎంత కీడు చేసినా దేవుడు అంటున్నాడు మనం సహించగలిగితే మంచిది. ఇక్కడ అంటున్నాడు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. అంతం వరకు మనం సహించబద్ధులమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎక్కువ లోకం చేత మనం దేశించబడుతున్నాం. లోకం మనలను కించపరుస్తూ ఉంది, లోకం మనలను ఎగతాళి చేస్తూ ఉంది, లోకం మనలను సరిగా చూసుకోవడం లేదు. ఒకవేళ మనం మంచి ప్రార్థన చేస్తూ నాయకులు కొరకు ఉన్నామంటే మనలను వారు గౌరవించాలి. అరే, దేశం కొరకు ప్రార్థన చేసే మనుషులు ఉన్నారు, నాయకులు క్షేమం కోరుకునే నాయకులు ఉన్నారని మనల్ని గౌరవించాలి, మనం రెస్పెక్ట్ చేయాలి, మనం సన్మానించాలి. కానీ అలా వాళ్ళు చేయడం లేదు, ద్వేషిస్తూనే ఉన్నారు. ఆయన నామము ధరించినందువలన మనం ద్వేషించబడుతున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైనా కాలేజీలో ద్వేషింపబడ్డామా? ఎప్పుడైనా స్కూల్లో ద్వేషింపబడ్డామా? ఎప్పుడైనా నీవు పనిచేసే కొలీగ్స్ చేత ద్వేషించబడి ఉన్నారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు పనిచేసే ఆఫీసులలో క్రైస్తవ బిడ్డలవని ద్వేషింపబడుతున్నామా? యేసు నామము ధరించినందువలన వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అంతము వరకు సహించాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు స్వామి పవిత్రమైన నామములో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉంచిన గొప్ప ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో లోకము క్రైస్తవ బిడ్డల్ని ఎందుకు ద్వేషిస్తుందో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మీ నామము ధరించినందువలన, మేము క్రైస్తవులమని చెప్పుకున్నందువలన, నాయన మేము బాప్సం పొందినందువలన, మేము విశ్వాసులమని మీ నామం ధరించినందువలన ప్రజలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు ప్రభు. అయినప్పటికీ కూడా అంతము వరకు సహించాలని చెప్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ రాకడకు ముందు ఇంకా ఎంతమంది చనిపోవలసి ఉందో, ఎంతమంది మరి పగడాల వలె నాయన మరి హింసింపబడవలసి ఉందో మాకు తెలియదు. కానీ మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా వ్యాపార స్థలాల్లో ద్వేషించబడుతున్నాం, మా ఆఫీసులలో ద్వేషించబడుతున్నాం, సమాజం చేత ద్వేషించబడుతున్నాం ప్రభా. అయినా మీరు ద్వేషించబడతారు. నన్ను లోకము ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. నా తండ్రిని ద్వేషించింది లోకం, మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి.